హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చోటు స్మార్ట్ టెక్. మీ ఫోన్ స్లో అవుతుందా? గేమ్ ఆడుతుంటే ల్యాగ్ అవుతుందా? ఛార్జింగ్ పెట్టగానే హీట్ అయిపోతుందా? వీటన్నిటికీ ఒకటే రీజన్, మీ మొబైల్లో దాగి ఉన్న చిన్న యాంత్రికుడు, అదే ప్రాసెసర్. ఇవాళ దాన్ని సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకుందాం. రెడీనా? లెట్ స్టార్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫోన్కి బ్రెయిన్ లాగా. మనం ఫోన్లో స్క్రోల్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, లేదు ఇంకా గేమ్స్ ఓపెన్ చేయడం, అండ్ ఇంకా ఏదైనా మల్టీ టాస్కింగ్ చేయడం, వీటన్నిటిని కూడా ఆర్డర్ చేసేది ఇదే. ఇది ఒక కమాండర్ లాగా పనిచేస్తుంది. అంటే ఫోన్లో ఇది బ్రెయిన్ మాత్రమే కాదు, ఫోన్ మొత్తానికి ఆర్మీ కమాండర్ లాగా వర్క్ చేస్తుంది. ప్రాసెసర్ లోపల కోర్స్ అనేవి ఉంటాయి. ఈ కోర్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే లైక్ కమాండర్ కింద వర్కర్స్ లాగా అనుకోండి. ఈ వర్కర్స్ అంటే మళ్ళీ అందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పర్ఫార్మెన్స్ కోర్స్. ఇవి లైక్ జిమ్ బాడీ బిల్డర్స్ లాగా, అంటే మనకి హెవీగా వర్క్ చేయడం, హెవీ లిఫ్టింగ్ లాగా. సో ఎక్కువ గ్రాఫిక్స్ లేదు, ఎక్కువ హార్డ్ గేమ్స్, ఇవన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తాయి. రెండవది ఎఫిషియన్సీ కోర్స్. ఎఫిషియన్సీ కోర్స్ అంటే లైక్ స్మార్ట్ వర్కర్స్, లైక్ ఫోన్లో బ్రౌజింగ్ చేయడం, లేదంటే వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, వీటిని స్క్రోల్ చేయడం లాంటి వర్క్స్ని ఎఫిషియన్సీ కోర్స్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ కోర్స్ ఉంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. లైక్ ఇప్పుడు మనకి ఆప్టా కోర్ అంటే 8 కోర్స్ ఉంటున్నాయి ఇప్పుడున్న ఫ్లాగ్షిప్లో. ఆ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగుండడానికి అదే రీజన్. ప్రాసెసర్ యొక్క స్పీడ్ని గిగాహెర్ట్జ్లో కొలుస్తారు. ఇది ఎలా అంటే ఒక టాస్క్ నుండి ఇంకొక టాస్క్కి షిఫ్ట్ అయ్యే స్పీడ్నే గిగాహెర్ట్జ్ అంటారు. సో మనకి ఇప్పుడు మెయిన్గా మంచి బడ్జెట్లో అయితే 2 గిగాహెర్ట్జ్ ఉంటుంది, అండ్ 3 గిగాహెర్ట్జ్ ఉంటే అది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రమే ఉంటాయి 3 గిగాహెర్ట్జ్, 3.3 వరకు. అవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. మనకి 2, 2.5, 3 ఇవన్నీ 3 లోపలికి ఉండేటన్నీ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఫ్లాగ్షిప్ లెవెల్లో మాత్రం 3 గిగాహెర్ట్జ్ ఉన్న ఫోన్స్ బాగా వర్క్. సింపుల్గా చెప్పాలంటే గిగాహెర్ట్జ్ ఎక్కువ ఉంటే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుందని అర్థం. నెక్స్ట్ ఇందులో నానోమీటర్ అని ఉంటుంది, అంటే ప్రాసెసర్ బిల్ట్ అయ్యే స్పేస్ నానోమీటర్. సో ఎంత తక్కువ నానోమీటర్లో బిల్డ్ అయితే దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే ఎక్కువ నానోమీటర్ మీద ఉంటే అది ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది, హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తక్కువ నానోమీటర్ అంటే స్పీడ్ బాగుంటుంది, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడున్న కరెంట్ ఫ్లాగ్షిప్స్ అన్ని కూడా 3 నానోమీటర్, 4 నానోమీటర్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫ్యూచర్లో 2 నానోమీటర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్లో 3 పార్ట్స్ ఉంటాయి: జీపీయూ, సిపియు అండ్ ఎన్పియు. మనకి సిపియు అంటే మెయిన్ వర్క్స్ అన్నిటిని కూడా సిపియు హ్యాండిల్ చేస్తుంది. సో ఎలా అంటే మెయిన్ ఫోన్ వర్క్ మొత్తం అంతా కూడా అది చూసుకుంటుంది. ఇంకొకటి జీపీయూ వచ్చేసి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే గ్రాఫిక్స్ సంబంధించి అదన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. లైక్ గేమ్స్లో గ్రాఫిక్స్ని హ్యాండిల్ చేయడం, ఫోన్ యూఐలో స్మూత్నెస్ని యాడ్ చేయడం, స్క్రోలింగ్లో స్మూత్నెస్ని యాడ్ చేయడం, ఇదంతా కూడా గ్రాఫిక్స్ జీపీయూ చూసుకుంటుంది. అలాగే ఎన్పియు అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆర్ ఏఏ చిప్, ఏఏ బ్రెయిన్ అనుకోండి. ఇదేంటంటే మెయిన్గా కెమెరాలో ఫొటోస్ని ఎన్హాన్స్ చేయడం, పోర్ట్రేట్స్ని తీయడం. మెయిన్గా పోర్ట్రేట్స్ అన్ని కూడా ఏఐ పైనే ఉంటాయి. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ని ఆప్టిమైజ్ చేయడం, దాని యొక్క స్పీడ్ని ఆప్టిమైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఏఐ చూసుకుంటుంది. ఇవి సిపియు, జీపీయూ, ఎన్పియు బాగుంటే ఫోన్ రాకెట్ స్పీడ్లో వర్క్ అవుతుంది. మనం బెస్ట్గా ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్. ఇది రా పవర్ కింగ్. అంటే లైక్ మీరు బడ్జెట్ చూడండి, మీడియం చూడండి, లేదు ఫ్లాగ్షిప్లో చూడండి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. యాపిల్ వచ్చేసి ఫుల్ ఆప్టిమైజేషన్ సూపర్ ఉంటుంది. అది యాపిల్ ఫోన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనకి మీడియం అండ్ బడ్జెట్ లెవెల్లో వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఎగ్జినోస్ వచ్చేసి మీడియం బడ్జెట్ పర్ఫార్మెన్స్ అన్నిట్లలో కూడా ఉంది. శాంసంగ్ ఉంది, అది మీకు అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రాసెసర్ విషయంలో ఎక్స్పెక్ట్ అయ్యారు. సో మీరు నెక్స్ట్ టైం ఫోన్ కొనేప్పుడు ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకి ఆ ఫోన్లో ప్రాసెసర్ ఎంత నానోమీటర్ మీద బిల్డ్ అయింది, అండ్ రెండోది వచ్చేసి అది ఎన్ని కోర్స్ని కలిగి ఉంది, మూడోది వచ్చేసి ఇప్పుడు ఆ ప్రాసెసర్ ఏ జనరేషన్ది. ఈ మూడింటిని మీరు కనుక సరిగ్గా చూసుకుంటే నెక్స్ట్ టైం మీరు ల్యాగ్ అనే వర్డ్నే ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి టెక్ ఇన్ఫో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.